మన దేశంలో చాలా మందికి ఒక పూట అన్నం దొరకడమే చాలా కష్టం. ఇక అది దొరకని వాళ్ళు కూడా ఉంటారు. ఇలా ఉంటే తిన్నంత తిండి పారేసే వాళ్ళు మాత్రం చాలా మందే ఉంటారు. పెళ్లిళ్ళు, ఫంక్షన్ల విషయానికొస్తే ఆహారం ఎంత వృధా అవుతుందో వేరుగా చెప్పాల్సిన అవసరం లేదు. తినేది తక్కువ అయితే పారేసేది ఎక్కువ. సరే, అక్కడుంటే ఫ్రీగా వచ్చింది కాబట్టి కొంచెం కూడా ఆలోచించకుండా ఫుడ్ను వేస్ట్ చేసేస్తున్నారు. కానీ చాలా మంది హోటళ్లలో కూడా ఆహారాన్ని వృధా చేస్తారు. ఆర్డర్ చేసిన దాంట్లో సగం తిని సగం వదిలేస్తారు. అయితే అక్కడ డబ్బులు చెల్లిస్తారు కాబట్టి హోటల్ యాజమాన్యం పట్టించుకోదు. కానీ ఇప్పుడు పూణేలోని ఓ హోటల్ మాత్రం ఫుడ్ వేస్టేజీని ఏ మాత్రం టాలరేట్ చేయదు. ప్రస్తుతం పూణేలోని ఒక రెస్టారెంట్ కు సంబంధించిన మెనూ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. అయితే అందులోని ఐటమ్స్ కారణంగా మాత్రం కాదు, ఐటమ్స్ అన్ని చక్కగా రాసి పెట్టిన హోటల్ యాజమాన్యం వాటి కింద ఓ నోట్ రాసింది. అది చూసి ఇప్పుడు కస్టమర్స్ అవాక్కవుతున్నారు. ఇక ఏం రాసి ఉందో చూస్తే మనము షాక్ అవ్వాల్సిందే. ఆహారాన్ని వృధా చేసినందుకు మీరు అదనంగా 20 రూపాయలు చెల్లించాలని రాసి ఉంది. ఇప్పటి వరకు ఆనియన్స్ ధర పెరిగినప్పుడల్లా ఆనియన్స్ కు ఎక్స్ట్రా పే అని రాసిన రెస్టారెంట్లను చూసాం. కానీ ఇలా ఆహారాన్ని వృధా చేస్తే ఫైన్ అనేది మాత్రం ఎక్కడా చూడలేదు. దీంతో ఓ కస్టమర్ ఈ మెనూ బోర్డు ఫోటోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్త వైరల్ అవుతోంది. ఇక దీనిపై నెటిజన్లు స్పందిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ఇటువంటి నియమాలు వివాహాలు, ప్రత్యేక విందు కార్యక్రమాల్లో ఆహార వృధాను అరికట్టగలవంటూ చాలా మంది నెటిజన్లు అంటున్నారు. మరికొందరైతే 20 రూపాయలు చాలా తక్కువని, ఇలాంటి జరిమానా ఆహార ధర ఆధారంగా ఉండాలని సూచించారు. ఆహారాన్ని పారేసే వారి నుండి రుసుము వసూలు చేయడం తెలివైన పని అని, ఇది ఆహారం వృధా కాకుండా నిరోధిస్తుంది అని కామెంట్స్ చేస్తున్నారు. ప్లేట్లో వడ్డించుకున్న అన్ని ఆహార పదార్థాలను తినే బాధ్యత ప్రతి ఒక్కరిది అని అంటున్నారు. అయితే ఆహారం వృధా అంటే కేవలం ఆహారాన్ని వృధా చేయడమే కాదు, ధాన్యాలు, పళ్ళు, కూరగాయలను పండించడానికి పడిన శ్రమ, కృషి, పట్టుదల, వనరులకు మనం చేసిన నష్టం, అవమానం కూడా. కాబట్టి మనం ఎంత తినాలనుకుంటున్నామో అంతకంటే కొంచెం తక్కువగానే ప్లేట్లో వేసుకుంటే ఫుడ్ వేస్ట్ కాకుండా నివారించవచ్చు. కావాలనుకుంటే ఇంకా వేసుకుని తినొచ్చు. అదే ప్లేట్లు ఎక్కువగా వేసుకుని తినకపోతే అది చెత్త కుప్ప పాలవుతుంది. ఇక అన్నం పరబ్రహ్మ స్వరూపం అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి.